విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్స్ గోల్మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. వారం వ్యవధిలో 2 గంటలు వెలుగులోకి వచ్చాయి. వన్ టౌన్ పిఎస్ లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అమ్మవారి ఆదాయానికి కొందరు సిబ్బంది గండి కొడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. తాజా ఘటనలో 2 ఉద్యోగులను ఈవో విధుల నుంచి తొలగించారు. గతంలో నకిలీ 500 టికెట్స్ వ్యవహారంపై ఈవో ఫిర్యాదుతో హోంగార్డ్స్ చంద్రశేఖర్ ను సిపి రాజశేఖర్ బాబును సస్పెండ్ చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్స్ గోల్మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పుడు వారం వ్యవధిలో 2 ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వన్ టౌన్ పిఎస్ లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అమ్మవారి ఆదాయానికి కొందరు సిబ్బంది గండి కొడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజా ఘటనలో 2 ఉద్యోగులను ఈవో విధుల నుంచి తొలగించారు. గతంలో నకిలీ 500 టికెట్స్ వ్యవహారంపై ఈవో ఫిర్యాదుతో హోంగార్డ్స్ చంద్రశేఖర్ ను అండ్ అలాగే సిపి రాజశేఖర్ బాబును సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, విజయవాడ దుర్గగుడిలో జరుగుతున్నటువంటి మోసాలు ఒక్కొక్కటి కూడా బయటకు పడుతున్నాయి. ప్రధానంగా ఈ నకిలీ టికెట్ల కుంభకోణం, దీనికి సంబంధించి గోల్మాల్ వ్యవహారంపై అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వారం రోజుల వ్యవధిలోనే 2 వేర్వేరు టికెట్ మోసాలు వెలుగులోకి రావడం కూడా అటు భక్తులను సైతం ఆగ్రహానికి గురిచేస్తుంది. అమ్మవారి దర్శన టికెట్లు, లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో పాటు ఆలయ ఆదాయానికి భారీగా గండి కొడుతూ కూడా ఈ 500 రూపాయలు టికెట్ల విక్రయంలో కూడా అటు వారు ఫేక్ ప్రింట్స్ అంటే నకిలీవి సృష్టించి మరీ భక్తులకు విక్రయించడం అనేది ఖచ్చితంగా తీవ్రంగా ఖండించదగ్గ విషయం అని కూడా చెప్పుకోవచ్చు. బార్కోడ్ స్కానింగ్ సమయంలో కూడా ఈ నకిలీ టికెట్ల వ్యవహారాన్ని అధికారులు గుర్తించారు. దీనిపై ఆలయ ఈవో నగర పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ నకిలీ టికెట్ల దందాలో ప్రమేయం ఉన్నట్లు తేలడంతో కూడా ఇప్పటికే హోంగార్డు చంద్రశేఖర్ ను విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు చేశారు. అదే ఆ తర్వాత తాజాగా ఈ లడ్డూ ప్రసాదం దర్శన టికెట్ల కౌంటర్ల వద్ద కూడా ఈ గోల్మాల్ అనేది మరొకటి బయటపడింది. కంప్యూటర్ బిల్లింగ్ సిస్టమ్ ను ట్యాంపరింగ్ చేయడం ద్వారా కూడా టికెట్లు జారీ చేయకుండానే భక్తుల నుంచి నగదులు వసూలు చేసి సొంత జేబుల్లోకి వేసుకోవడం, ఫేక్ టికెట్లను వారికి ఇవ్వడంతో పాటు ఈ కుంభకోణం అంతా కూడా ఈ రోజు ఇంకా ఎంత పెద్ద ఎత్తున ఉందనేది కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తాజా ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన అధికారులు అవినీతికి పాల్పడినటువంటి ఆధారాలు లభించడంతో 2 ఉద్యోగులను కూడా తక్షణమే విధుల నుంచి టర్మినేట్ చేశారు. అయితే ఈ వరుస కుంభకోణాలపై పోలీసులు కూడా 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ 2 ఘటనలపై విడివిడిగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అటు ఆలయ అంతర్గత విచారణతో పాటు పోలీసులు కూడా రంగంలోకి దిగి టెక్నికల్ ల్యాక్స్ గానీ సీసీటీవీ ఫుటేజ్ ని గానీ ఆధారంగా తీసుకుని పూర్తి దర్యాప్తు అయితే చేపట్టారు. దీని వెనుక అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం కింది స్థాయి సిబ్బందే కాకుండా కొందరు రెగ్యులర్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఒక నెట్వర్క్ గా ఏర్పడి ఈ దోపిడీకి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కేవలం కింది స్థాయి ఉద్యోగులను, తాత్కాలిక ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదు, దీని వెనుక ఉన్న వారందరినీ కూడా బయట పెట్టాలి. ఎందుకంటే దుర్గగుడి నిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు, లక్షలాది రూపాయల ఆదాయం వస్తుంది. దీనిపైనే కన్నేశారంటే ఆలయ ఆదాయం పైన, అమ్మవారి ఆదాయం పైన కూడా ఇటువంటి కన్నేసి ఉంటారు అనేటువంటి అనుమానాలు వినిపిస్తున్న నేపథ్యంలో పై స్థాయిలో ఎవరైతే ఈ దోపిడీకి తెరగొల్పుతున్నారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ రోజు భక్తులు కోరుతున్నారు. ఈ నకిలీ టికెట్ల దందా వల్ల అమ్మవారి ఆ దేవాదాయ శాఖ ఆదాయానికి కూడా భారీగా గండిపడుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్.